ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ముందు వరుసలో ఉంటుంది. యావత్ రాష్ట్రవాసులు ఈ సెగ్మెంట్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యర్థులను ఎంత మాట అనడానికైనా వెనకాడని వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి పోటీ చేశారు. తలమన భేదం లేకుండా ఎవరిపైనానే విరుచుకుపడుతూ ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే వల్లభనేనిలో పోలింగ్ రోజున స్పీడ్ కనిపించలేదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ వన్ సైడ్ గా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కు జై కొట్టిన వల్లభనేని వంశీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని వెంట పెట్టుకుని వెళ్లి మరీ వంశీతో జగన్ కు జై కొట్టించారు. 2014లో గన్నవరం టీడీపీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ అప్పట్లో అధికారంలోకి రావడంతో పార్టీలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం అవడంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారారని అనుకుంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై పర్సనల్ విమర్శలతో వివాదాలకు కారణమయ్యారు. దాంతో గన్నవరం టీడీపీ క్యాడర్ అంతా ఆయనకు దూరం జరిగింది. మరోవైపు వైసీపీ నుంచి గత 2 సార్లు వంశీ చేతిలో ఓడిపోయిన దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఆయనకు రాజకీయ శత్రువులయ్యారు. ఈ ఇద్దరు స్థానికంగా బలమైన నేతలే కావడంతో వైసీపీలో సైతం వంశీకి వ్యతిరేకత వర్గాలు తయారయ్యాయి. ఇక వంశీకి చెక్ పెట్టడానికి యార్లగడ్డ వెంకట్రావును ఎన్నికల బరిలో దించారు చంద్రబాబు. అటు టీడీపీ ఇటు వైసీపీలో సొంత క్యాడర్ అంటూ లేకుండా పోయిన వంశీ పోలింగ్ రోజున పోల్ మేనేజ్మెంట్ విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో గెలుపెవరిదనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ముందు వరుసలో ఉంటుంది. యావత్ రాష్ట్రవాసులు ఈ సెగ్మెంట్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యర్థులను ఎంత మాట అనడానికైనా వెనకాడని వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి పోటీ చేశారు. తనమన భేదం లేకుండా ఎవరిపైనానైనా విరుచుకుపడుతూ ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే వల్లభనేనిలో పోలింగ్ రోజున స్పీడ్ కనిపించలేదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ వన్ సైడ్ గా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కు జై కొట్టిన వల్లభనేని వంశీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని వెంట పెట్టుకొని మరి వంశీతో జగన్ కు జై కొట్టించారు. 2014లో గన్నవరంలో టీడీపీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ అప్పట్లో అధికారంలోకి రావడంలో పార్టీలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం అవడంతో ఎమ్మెల్యే గెలిచిన ఆయన కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. స్వప్రయోజనాల కోసం పార్టీకి మారారని అనుకుంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై పర్సనల్ విమర్శలతో వివాదాలకు కారణమయ్యారు. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాయిబాబా ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయిబాబా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రత్యేక నియోజకవర్గం అనేది గన్నవరం. యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం గన్నవరం. ఈ గన్నవరంలోనే వైసీపీ తరపు నుంచి వంశీ పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తున్నారు. అయితే వంశీ మాత్రం టీడీపీ నుంచి వైసీపీ గుర్తుకి చేరాడు. అయితే టీడీపీ నుంచి గెలిచిన వైసీపీకి వంశీ చెక్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు యార్లగడ్డ వెంకటరావు గారిని ప్రపోజ్ చేశాడు. అయితే ప్రస్తుతానికి యార్లగడ్డ వెంకటరావు